అందరికీ ప్రైజ్లాడండి. మేము 2015 నుంచి వస్తున్నాము పరలోక నేస్తం అనే మందిరానికి. చాలా బాధలతో, చాలా దుఃఖంతో, చాలా నరకం అంటే ఏంటో చూసిన నేను. అప్పుడే మ్యారేజ్ అయింది 13లో, 15 నుంచి మ్యారేజ్ అయిన కాడి నుంచి నరకం చూస్తున్నాను. కానీ మేము 1 సంవత్సరం వేరే చర్చికి వెళ్ళాం. ఆయన ప్రేయర్కి తీసుకెళ్ళేవాడు, కానీ మళ్ళీ రాగానే మధ్యాహ్నం వర్షిప్ అయిన తర్వాత ఇంటికి రాగానే మందు తాగేవాడు. నేనే గ్లాసు, నేనే ఐస్ అన్నీ ఇచ్చేదాన్ని, కానీ విడిచిపెట్టేవాడు కాదు. అన్ని వ్యసనాలతో అన్నీ ఇట్లా కొట్టేవాడు, తిట్టేవాడు, అన్నీ చేసేవాడు నన్ను. ఈయన పెట్టిన నరకం టార్చర్ అయితే ఎవరు ఉండరు. ఒక 5 నిమిషాలు కాదు కదా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కరోజు కూడా మా ఇంటికి వెళ్తాను బ్యాగ్ కట్టుకుని వెళ్ళలేదండి. తర్వాత మా పాప పుట్టిన తర్వాత పరలోక నేస్తం అనే మందిరం మాకు తెలిసింది. టీవీలో చూసినాం, ఇంకా అక్కడికి రావడం మేము స్టార్ట్ చేసినాం. కానీ మేము ఎలా దీవించబడ్డామో మాకే తెలియదు, మేము ఎలా మారు మనసు పొందామో మాకే తెలియదు. ఆయన దీవెన వల్ల, ఆయన ప్రార్థన వల్ల ఈరోజు మేము ఎలా ఉన్నామంటే కేవలం అది పరలోక నేస్తం, మా ఆత్మీయ తండ్రి ఈరోజు మా ఇంటికి వచ్చిన సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఈరోజు మా గృహంలోకి వచ్చారు. నా భర్త మందు నుంచి, వ్యసనాల నుంచి, అన్నిటి నుంచి విడుదల పొందాడు. అలాగే మేము మారు మనసు నుంచి దైవజనుల చేతుల మీదుగానే మేము రక్షణ తీసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం 2016లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దైవజనులు కానీ, నా పరలోక నేస్తం మందిరాన్ని కానీ, నా కుటుంబాన్ని కానీ మేము విడిచిపెట్టలేదు. బంధువులు లేరయ్యా, మాకు స్నేహితులు లేరు, ఎవరు రారు మా ఇంటికి. ఎలాగున్నామని పలకరించేవారు లేరు. ఈరోజు నా దైవజనుడు వచ్చాడంటే అది కేవలం మా మీద ప్రేమ. నా బిడ్డలు ఉన్నారని నా ఇంటికి వచ్చారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. 2 వారాల నుంచి వస్తారని మేము ఎంతో ఆశపడ్డాం. రాత్రి అయితే నేను నిద్రపోలేదండి. నా దైవజనుడికి ఏం వండాలి, ఏం పెట్టాలి అని. కేవలం మీరు రోజున ఇలాగున్నానంటే కేవలం ఆత్మీయ తండ్రి ప్రార్థన, ఆయన వాక్యం, ఫ్యామిలీస్ గురించి, ముఖ్యంగా ఆయన వాక్యం ఫ్యామిలీస్ గురించి, భార్యాభర్తల గురించి చెప్పకపోతే రేపు మీటింగ్లో నేను వెళ్ళిన కానించి ఈరోజు నేను ఈ ఫ్యామిలీతో ఉండేదాన్ని కాదండి. తిట్టాడనో కొట్టాడని వెళ్ళిపోతే ఆ రోజుని, ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదండి. నాకు ఏది కావాలన్నా ముందు ప్రేయర్ చేసుకునేసయ్యా నాకు ఇది కావాలంట. రోజు కుటుంబం ప్రార్థన చేసుకుంటే వాళ్ళు నెలకు వచ్చినప్పటికీ వేలల్లో లక్షల్లో తెచ్చేవాడండి. అయినప్పటికీ తండ్రి మేము దేవుడిని విడిచిపెట్టలేదు. బయట వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, నరకం చూపించిన నా భర్త నేను అస్సలు విడిచిపెట్టలేదు. నా అయ్యగారు ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు అని ఎవరున్నా లేకపోయినా, ఇంకా ఎంత బాధలో ఉన్నా సరే ఆ ఆదివారం అంతా పొద్దు నుంచి సాయంత్రం వరకు 4th వర్షిప్లో ఉంటే నా బాధ అంతా తగ్గిపోయేది. పరలోక నేస్తం అనే సంఘానికి వచ్చిన తర్వాతనే దీవెన అంటే ఏంటో చూసిన. నా అకౌంట్లో 50 రూపీస్, 100 రూపీస్ ఉండేది. దేవుడికి ఇవ్వండి, మీరు దీవెన పొందండి అన్నారు దైవజనులు. నేను 100 రూపాయలు ఇవ్వటం కాడి నుంచి స్టార్ట్ చేసిన. ఆ స్టార్ట్ చేసిన కాడి నుంచి నాకు బయట వర్కులు రావటం, నా జ్యువెలరీ కానీ అన్ని విషయాల్లో కూడా మేము చాలా అభివృద్ధి చెందాము. తర్వాత ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి దేవుడు హెల్ప్ చేశాడు. తర్వాత కారు కొనుక్కున్నాము. ఇంకా దీవుని పరంగా, బ్యాంక్ బ్యాలెన్స్ పరంగా అన్ని విధాలా కూడా దేవుడు మాకు ఎంతో హెల్ప్ చేశాడు. కేవలం దేవుడికి ఇచ్చిన తర్వాత నేను దీవించబడ్డాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జూలై 12, 2025 షాపూర్ నగర్లో వీళ్ళున్నారు. మన ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ ఆ రెంట్ విషయంలో ఎవరైనా సహకరించేవాడు ముందుకు రండి, నేను మీ హౌస్ విజిట్ చేస్తానంటే వీళ్ళు ముందుకు వచ్చారు. ఈ ఒక్కసారే కాదు, మీరు అవి చూసుంటారు మొమెంటస్ ఎన్నో పర్యాయాలు. ఒకప్పుడు ఇప్పుడు చెప్పాడు తమ్ముడు, 50 రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఇంట్లో తినడానికి కష్టమయ్యేది. అలాంటిది దేవుడికి ఇవ్వడం ఎప్పుడైతే మొదలుపెట్టానో సమృద్ధిగా దేవుడు దీవించాడు. కారు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, ఇట్లా జ్యువెలరీ కొనుక్కున్నారు. ఇట్లా ఎన్నో విషయాలు దేవుడు బ్లెస్ చేశాడు చెప్తున్నారు వాళ్ళు. అంతేకాదు విడిపోవాల్సిన కుటుంబం, చెల్లి చెప్పింది, ఆయన పెట్టే నరకయాతన మరొక ఆడదేది భరించలేదన్న, వెళ్ళిపోయేది, చచ్చిపోయేది. ఊగి పెట్టున్నాను టీవీలో మీ వాక్యం విన్నాను, మీ దగ్గరికి వచ్చాను. కుటుంబాలు ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో ఎప్పుడైతే మీ వాక్యం విన్నామో, పచ్చి తాగుబోతుకు ఉండను కొట్టేసి టార్చర్ చేసే వ్యక్తి కంప్లీట్ తాగుడు లేసాడు. నన్ను ప్రేమతో చూసుకుంటున్నాడు, నాకు కావాల్సిన అన్నీ కొని పెడతాడు, అంత పువ్వులు పెట్టి చూసుకుంటాడు. ఈరోజు ఇలా దీవించబడ్డామని ఎన్నో కుటుంబాలు ఇలా దీవించబడుతున్నాయి. పరిచర్యకి సపోర్ట్ కొంటున్నారు, వారు బ్లెస్ అవుతున్నారు, సహకరిస్తున్నారు. ఒకటి చెప్తున్నా,
మార్పు చెందాలంటే, నిజంగా మనిషి లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన రావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకనేస్తుంది. పచ్చి తాగుబోతులు, కుటుంబాలు విడిపోయే కొట్టుకునేవాళ్ళు మారిపోవడం, జీవితాలు కట్టబట్టడం, కుటుంబాలు కట్టబట్టడం, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడం. రెండోది విశ్వాసంలో బలపడటం, దరిద్రంలో నుంచి ఐశ్వర్యం రావటం. కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకనేస్తుంది. అటు ఆత్మీయత, ఇటు ఫ్యామిలీ పరంగా, ఇటు ప్రాస్పరిటీ. ఎస్, ఎంతోమంది ఇలా ముందుకు వచ్చి సహకరిస్తున్నారు, పరిచర్య సపోర్ట్ కొంటున్నారు, దీవించబడుతున్నారు. మరి మీరు వచ్చి ఎందుకు ఇలా పరిచర్య సహకరించండి, దీవించబడండి. అలాగే ఎవరైతే ఇలా సహకరిస్తారో ప్రభువు నేను కలిపి ఇంటికి వస్తాను బ్లెస్ చేయడానికి, నా ఓన్ ఖర్చులు పెట్టుకుని. రెంట్ విషయంలో మీరు సహకరిస్తే నేను ఇలా వస్తాను. చెల్లి చెప్పినప్పుడు మాటలు విన్నారు సాక్ష్యంలో, మా ఇంటికి ఎవరు రారు, అయ్యగారు వచ్చారు. దేవుడు, నేను, మీ ఫ్యామిలీ మెంబర్స్, మా అన్నయ్య, అది మా బిడ్డ, ఇది నీ మైండ్లో ఎప్పుడు ఉండాలంతే. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.